కేఏ పాల్ ఈ మధ్య యాక్టివ్ గా లేరు. సంబరాల రాంబాబేమో జైల్లో ఉన్నాడు. తిరుమల లడ్డు, కోవా బన్ను, రాష్ట్ర బడ్జెట్ అంటూ పాలిటిక్స్ అన్ని సీరియస్ మోడ్ లో నడుస్తున్నాయి. రాజకీయాలు మరీ ఇంత సీరియస్ గా మారడంతో యూట్యూబ్ ఛానల్స్ కి వ్యూస్ తగ్గుతున్నాయి, న్యూస్ ఛానల్స్ కి రేటింగ్లు తగ్గుతున్నాయి. ఈ సమస్యని అర్థం చేసుకున్న వైకాపా అధికార ప్రతినిధి సుధాకర్ బాబు మంచి కామెడీ స్టఫ్ తో వచ్చారు. నిన్న బిల్ గేట్స్ అమరావతి పర్యటన మీద ఆయనకు సంబంధించిన ప్రశ్నలు చూసి జనం కడుపుబ్బా నవ్వుకుంటున్నారు. ఇంతకీ ఆయన ప్రశ్నలేంటంటే, బిల్ గేట్స్ కి ఇరానీ చాయ్ ఇచ్చారా, అల్లం చాయ్ ఇచ్చారా, 3 రోజెస్ టీ ఇచ్చారా, టాటా టీ ఇచ్చారా, ఆ టీని టీ టైం నుండి తెచ్చారా, బాబాయ్ హోటల్ నుండి తెచ్చారా, మేరీ గోల్డ్ బిస్కెట్లు పెట్టారా, కరాచీ బేకరీ ఉస్మానియా బిస్కెట్లు పెట్టారా, ఆయన్ని ఊబర్ క్యాబ్ లో తీసుకొచ్చారా, ర్యాపిడో బైక్ మీద తీసుకొచ్చారా, ఎగ్జాక్ట్ గా ఇవే కాదు కానీ ఇలాంటి కామెడీ ప్రశ్నలే సుధాకర్ బాబు చాలా సీరియస్ గా అడిగారు. అయితే సుధాకర్ బాబు ఇంత కామెడీ ప్రశ్నలు అడగడానికి ఒక సీరియస్ రీజన్ ఉందట. అదేంటంటే, జగన్ అధికారంలో ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ కి 5 ఏళ్లలో టిఫిన్ భోజనాల ఖర్చే 27,30,00,000 ఖర్చు పెట్టారు. అంటే జగన్ ఇంటి తిండి ఖర్చు ఏడాదికి 5 కోట్లు, నెలకి 45 లక్షలు. జగన్ తాడేపల్లి ప్యాలెస్ లో రోజుకి 1,50,000 రూపాయలు తిండి తిన్నారు కదా. చంద్రబాబు బిల్ గేట్స్ కి టిఫిన్ కి ఎంత ఖర్చు పెట్టాడో అని సుధాకర్ బాబు ఆవేదన చెంది ఉంటాడు. మొత్తానికి మాజీ ఎమ్మెల్యే సుధాకర్ బాబు శివరాత్రి పండగ నాడు జనాన్ని బాగా నవ్వించాడు.